అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. భానుమతి గారి జీవిత చరిత్ర మొదటి భాగం తెలుసుకున్నాము. లాస్ట్ వీడియోలో మనం బాల్యం అలాగే మూవీ ప్రస్థానం ఎలా మొదలైంది ఆ విషయాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియోలో ఆవిడ స్టార్గా ఎలా మారారు, రామకృష్ణ గారితోటి వివాహం, అలాగే స్టూడియో ఓనర్గా, డైరెక్టర్గా, ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాము. మాలతి మాధవ్ మూవీ షూటింగ్ టైంలో విశ్వనాథం కవిరాజ గారితోటి వీళ్ళకి పరిచయం ఏర్పడింది. భానుమతి గారు కథలు ఎలా రాయాలో బేసిక్స్ అనేవి ఆయన దగ్గర నేర్చుకున్నారు. ఆయన దగ్గర నేర్చుకున్న మొదటి అనుభవంతో మరచెంబు అనే స్టోరీ రాశారు. అది తర్వాత చిత్రగుప్త అనే పత్రికల్లో కూడా ప్రచురించబడింది. మాలతి మాధవం మూవీ సరిగ్గా ఆడనప్పటికీ ఆ మూవీలో భానుమతి గారికి గొప్ప గొప్ప కవులతోటి, పండితులతోటి పరిచయం ఏర్పడింది. అదే మూవీలో విశ్వనాథ సత్యనారాయణ మహాకవితోటి కూడా పరిచయం ఏర్పడింది. ఆ బంధాన్ని తర్వాత 30 సంవత్సరాలు కూడా ఆవిడ కంటిన్యూ చేశారు. మాలతి మాధవం షూటింగ్ పూర్తి చేసుకొని ఒంగోలు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత కొల్హాపూర్ నుంచి ఒక లెటర్ వచ్చింది. షిరాజ్ అలీ గారు, పి పుల్లయ్య గారు ధర్మపత్ని అనే మూవీ తీస్తున్నారు, అందులో పాటలు పాడే ప్రధాన పాత్ర ఉంది, మీరైతే బాగుంటుందని లెటర్ రాశారు. సుబ్బయ్య గారు పి పుల్లయ్య గారి గురించి తెలుసుకున్నారు. చాలామంది ఆయనకు కోపం ఎక్కువ, విసుక్కుంటారని చెప్పడంతో సుబ్బయ్య గారు షిరాజ్ అలీ గారికి రిప్లై ఇస్తూ లెటర్ రాశారు. అందరూ ఇలా చెప్తున్నారు, మేము ఆలోచిస్తున్నాం రావడానికి అని రాశారు. సుబ్బయ్య గారు అడుగడుగున భానుమతి గారిని ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నారో మనకు కనిపిస్తుంది. అలాగే ఏది గ్రాంటెడ్గా తీసుకోలేదు, ఎందులో కాంప్రమైజ్ అవ్వలేదు, ముక్కుసూటిగా ఉంటారు. అలాగే నచ్చకపోతే వెంటనే నచ్చలేదని చెప్పేసి ఆ గుణం మొత్తం భానుమతి గారికి వాళ్ళ నాన్నగారి నుంచే వచ్చిందని చెప్పాలి. అలా ఏమీ ఉండదు, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు అని మొత్తానికి ఒప్పించారు. భానుమతి గారి 3వ చిత్రం కోసం కొల్హాపూర్ వెళ్ళారు. స్టేషన్ దగ్గరకు స్వయంగా పి పుల్లయ్య గారే వచ్చారు. మీకు చాలా అనుమానాలు ఉన్నాయని నాకు తెలుసు, నాకేం అలాంటి కోపాలు ఏమి ఉండవు, అలా అనుకుంటారంతే అని చెప్పేసి భానుమతి గారిని, వారి నాన్నగారిని రిసీవ్ చేసుకున్నారు. ధర్మపత్ని మూవీలో మొదటి ప్రధాన పాత్ర పి పుల్లయ్య గారి సతీమణి శాంతకుమారి గారు నటించారు. ఈ మూవీలో భానుమతి గారికి ఎక్కువ పాటలు పాడే అవకాశం వచ్చింది. ఈ మూవీ షూటింగ్లో జరిగిన విశేషాలు మనం మాట్లాడుకోవాలి. 1941 జనవరి 10న ఈ మూవీ రిలీజ్ అయింది. భానుమతి గారికి మంచి పేరు వచ్చింది. ఈ మూవీలో ఒక గొప్ప లెజెండ్ యాక్టర్ కూడా నటించారు. ఆయనే ది గ్రేట్ అక్కినేని నాగేశ్వరరావు గారు. మూవీలో చిన్నపిల్లాడి పాత్ర ఉందని చెప్పేసి గుడివాడ నుంచి 15-16 సంవత్సరాలు ఉన్న టైంలో ఏఎన్ఆర్ గారు అక్కడికి వెళ్ళారు. అప్పటికి నాటకాల్లో లేడీ గెటప్ వేస్తూ ఉన్నారు. కానీ పుల్లయ్య గారు పెద్దవాళ్ళ ఉన్నావని, పిల్లలందరితో కలిసి ఒక పాట ఉంది, అందులో నువ్వు కూడా చేద్దుగానని చెప్పేసి ఒక పాట పాడించారు. అలా ఏఎన్ఆర్ గారు ఆ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించారు. అలాగే మరొక గొప్ప వ్యక్తి విజయ ప్రొడక్షన్ చక్రపాణి గారు ఈ మూవీకి మాటల రచయితగా పనిచేశారు. ధర్మపత్ని మూవీ షూటింగ్ పూర్తయింది. భానుమతి గారు తనకి ఇచ్చే డబ్బులని వాళ్ళ అమ్మగారు పూజ చేసుకునే వెండి నాణ్యాల రూపంలో ఇప్పించమని వారి నాన్నగారిని అడిగారు. సుబ్బయ్య గారి నిర్మాతలతో మాట్లాడి వెండి నాణ్యాలను ఇమ్మన్నారు. 2-3 బస్తాల వెండి నాణ్యాలు అయ్యాయట. వాటిని తీసుకొని మళ్ళీ ఒంగోలు తిరిగి వచ్చారు. ఒంగోలు తిరిగి వచ్చిన తర్వాత భక్తిమాల అనే మూవీ కోసం మద్రాసు నుంచి కబురు వచ్చింది. ఆ మూవీ కోసం మద్రాసు వెళ్ళారు. భానుమతి గారికి పాటలు పాడడం తప్ప డ్యాన్స్ వేయడం రాదు. కానీ ఈ మూవీలో డ్యాన్స్ వేయాల్సి రావడంతో మూవీ డైరెక్టర్ అయిన హరిభాయ్ దేశాయ్ గారు డ్యాన్స్ నేర్చుకోవాలని వెంపటి పెద్ద సత్యం గారికి డ్యాన్స్ నేర్పిమని చెప్పారు. ఆయన భానుమతి గారికి డ్యాన్స్ నేర్పించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎంత ట్రై చేసినా భానుమతి గారు ఏమాత్రం గ్రేస్ లేకుండా చేశారట. ఏదో అలా చేసి ఆ మూవీని పూర్తి చేశారు. మూవీ రివ్యూస్లో కూడా భానుమతి గారి డ్యాన్స్ గురించి ప్రస్తావిస్తూ కీళ్ళ నొప్పుల భంగిమల బాలతార భానుమతి అని రాశారట. భానుమతి గారు కూడా ఏమీ పెద్దగా బాధపడలేదు. డ్యాన్స్ రాదని తనకు తెలుసు, కానీ గాయనిగా మంచి పేరు సంపాదించుకున్నారు. అలాగే నటిగా కూడా మంచి మార్కులే పడ్డాయి. ఈ మూవీలో నటీనటుల చేత రిహార్సల్ చేయించిన ముదిగుండ లింగమూర్తి గారితోటి పరిచయం ఏర్పడింది. ఆ మూవీ కంప్లీట్ అయిన తర్వాత భానుమతి గారి పెదనాన్నగారికి హెల్త్ బాగలేకపోవడంతో వీరు మళ్ళీ తిరిగి ఒంగోలు వచ్చారు. ఆ టైంలో సుబ్బయ్య గారు భానుమతి గారికి హిందుస్థానీ సంగీతం నేర్పించారు. ఇలా దాదాపుగా 1 సంవత్సరం పాటు ఇంట్లోనే ఉన్నారు. ఆ టైంలో కృష్ణప్రేమ అనే మూవీ నుంచి అవకాశం వచ్చింది. కృష్ణప్రేమ మూవీ కోసం మళ్ళీ వీరు చెన్నై వెళ్ళారు. ఇక వీరు ఉండడానికి రాయపేట శ్రీపురంలో ఏర్పాట్లు చేశారు. వీరికి దగ్గరలోనే ఆ రోజుల్లో మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ కాంచనమాల గారు కూడా ఉన్నారు. భానుమతి గారు ఆవిడని చూడాలనుకున్నారు. కానీ అప్పటికే కాంచనమాల గారు బిజీ హీరోయిన్ కావడంతో కుదరలేదు.
భానుమతి గారికి ఇంకా షూటింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఒకరోజు బయటికి వచ్చి చూసేసరికి చాలామంది జనం గుమ్ముకూడి ఉన్నారట. పెద్ద కారులో కాంచనమాల గారు వెళ్తున్నారు. ఆమెను చూడ్డానికి చాలామంది జనం బయటకు వచ్చారు. భానుమతి గారు కూడా మొదటిసారి కాంచనమాల గారిని చూసి అద్భుతమైన అందాల తార కాంచనమాల దేవలోకం నుంచి దిగి వచ్చిన దేవతలా ఉన్నారని అనుకున్నారట. అలా వెళ్ళడం ఒక 4-5 సార్లు చూశారట. కృష్ణ ప్రేమ మూవీ గురించి చెప్పడానికి భానుమతి గారు అలాగే వాళ్ళ నాన్నగారితోటి మూవీ బృందం అనేది ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. ఆ మీటింగ్లో మూవీ డైరెక్టర్ హెచ్వి బాబుతో పాటుగా అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఉన్నారు. ఈ మీటింగ్ అనేది భానుమతి గారి లైఫ్ని టర్న్ చేసిన మీటింగ్. అందరూ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని బాగా పొగుడుతున్నారు. బెంగాలీ పంచకట్టులో సన్నగా ఉన్నాడు. అందరూ గొప్పగా పొగడ్డంతో భానుమతి గారు కూడా ప్రత్యేకంగా చూడడం మొదలుపెట్టారు. ఈ మూవీ పూర్తయ్యేలోపు అతని మీద ప్రత్యేకమైన అభిమానాన్ని ఆరాధనని పెంచుకున్నారు. అది ఎవరికీ తెలీదు. ఆయనే పి రామకృష్ణ గారు. బాగా చదువుకున్నవాడు, తెలివైనవాడు అని అందరూ పొగుడుతున్నారు. ఈ విషయాలన్నీ భానుమతి గారే స్వయంగా విజయ్ చిత్ర పత్రికలో నాలో నేను అనే ఆత్మకథలో రాసుకున్నారు. ఇందులో దాదాపుగా 60 పేజీలు తన ప్రేమ గురించే రాసుకున్నారట. కృష్ణ ప్రేమ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా రామకృష్ణ కేవలం సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోయేవారు. చాలా బిడియంగా ఉండేవారు. తల వంచుకొని డైలాగ్ చెప్పేవారట. షూటింగ్లో జరిగిన కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. భానుమతి గారు బురదలో పడే సన్నివేశం ఒకటి ఉంటుంది. వాటరు మట్టి కలిపి బురదగా తయారు చేసి భానుమతి గారిని రాసుకోమన్నారు. ఆవిడ కొంచెం అక్కడక్కడ రాసుకున్నారట. డైరెక్టర్ రామకృష్ణని పిలిచి బాగా బురద రాయమని చెప్తే అతను భానుమతి గారికి రాశారట. ఒక పాట షూటింగ్ జరుగుతున్నప్పుడు రామకృష్ణ గారికి చేతికి ముళ్ళు గుచ్చుకొని రక్తం కారడంతో భానుమతి గారు తన చీరను చింపి కట్టుకట్టారట. మూవీ షూటింగ్ అనేది పూర్తయ్యేలోపు ఇలాంటి సంగతులు కొన్ని జరిగాయి. కానీ రామకృష్ణ గారికి ఎలాంటి ఉద్దేశం లేదు. భానుమతి గారు అప్పటికే 4 చిత్రాల్లో నటించారు. నెలకి 2,000 తీసుకుంటున్నారు. రామకృష్ణ గారు కేవలం అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ నెలకి 150 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు. ఆ టైంలో 2వ ప్రపంచ యుద్ధం మొదలవడంతో బ్లాక్అవుట్ పీరియడ్గా ప్రకటించారు. షూటింగ్లన్నీ ఆపేశారు. అలాగే ఎవరి ఊరికి వారు వెళ్ళారు. వీరు కూడా ఒంగోలు తిరిగి వచ్చారు. భానుమతి గారు మాత్రం లోపలే బాధపడుతున్నారు. మొదటిసారి భానుమతి గారి చెల్లి రామకృష్ణ గారి గురించి భానుమతి గారిని అడిగారు. వారి చెల్లికి భానుమతి గారు మొత్తం చెప్పారు. అలాగే భానుమతి గారికి 18 సంవత్సరాలు రావడంతో ఇంట్లో సంబంధాలు కూడా చూద్దాం అనుకుంటున్న టైంలో భానుమతి గారు వెళ్ళి వారి నాన్నగారితో చెప్పారు. బ్లాక్అవుట్ పీరియడ్ అవ్వడంతో తిరిగి మద్రాసుకు వచ్చారు. షూటింగ్లో సుబ్బయ్య గారు రామకృష్ణ గారిని గమనించారు. సుబ్బయ్య గారికి పెద్దగా నచ్చలేదు. నాకు ఏమీ నచ్చలేదని భానుమతి గారితో అన్నారు. భానుమతి అమ్మగారు కూడా భానుమతి గారిని అడిగారు. అతని గురించి ఏమీ తెలియదని సమాధానం రావడంతో అమ్మగారు కూడా నువ్వు సైలెంట్గా ఉండు, మేము మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తామని చెప్పడంతో ఇదంతా వారి చెల్లితో చెప్పారు. భానుమతి గారి చెల్లి యూనిట్లో వాళ్ళ దగ్గర రామకృష్ణ గారి గురించి తెలుసుకున్నారు. వారు బ్రాహ్మిన్సే, BA చదివారు. పత్తికొండలో వారి నాన్నగారు పనిచేస్తున్నారు. మరొకరు మూవీ నిర్మాత భార్య కన్నామణి గారు కూడా భానుమతి గారిని గమనించారు. ఇద్దరిని ఒకరోజు ఆఫీస్కి పిలిపించుకున్నారు. కన్నామణి గారు భానుమతి గారి గురించి రామకృష్ణ గారికి చెప్పారు. రామకృష్ణ గారిని చూడగానే భానుమతి గారు తల వంచుకున్నారు. కన్నామణి గారు ఇద్దరిని మాట్లాడుకోమన్నారు. రామకృష్ణ గారు కూడా నేను చాలా సింపుల్ పర్సన్ని, మీ ముందు నాకు ఇలా నిల్చునే అర్హత ఉందో లేదో కూడా నాకు తెలియదు. నన్ను పెళ్లి చేసుకోవడానికి మీ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు. వారికి ఇష్టం లేకుండా నాకు మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదని చెప్పారు. నేను ఇంకా సెటిల్ అవ్వలేదు, నన్ను పెళ్లి చేసుకొని నువ్వేం సుఖపడతావని నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. భానుమతి గారు తల వంచుకొని కళ్ళనీళ్ళు పెట్టుకోవడం మొదలుపెట్టారు. రాజుగారి కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధమే, కానీ రాజుగారు ఒప్పుకోవాలి కదా, మీ అమ్మా నాన్న ఒప్పుకుంటే అభ్యంతరం లేదన్నట్లు మాట్లాడారు. షూటింగ్ అనేది పూర్తయింది. ఘంటసాల బలరామయ్య గారు నేను గరుడ గర్వభంగం అనే మూవీ తీస్తున్నాను, అందులో ఏమైనా మీ అమ్మాయి నటిస్తుందా అని అడిగారు. సుబ్బయ్య గారేమో ఊరు తీసుకెళ్తే అన్నీ మర్చిపోతుంది, ఎలాగైనా తీసుకెళ్దాం అనుకోని కూడా భానుమతి గారిని నీకు ఈ మూవీలో నటించడం ఇష్టమేనా, నీ అభిప్రాయం చెప్పమని అడిగారు. ఇంటికి వెళ్ళడం ఇష్టం లేని భానుమతి గారు మూవీకి ఒప్పుకున్నారు. వారి నాన్నగారు చెప్పడంతో ఒకరోజు రామకృష్ణ గారిని ఇంటికి పిలిచారు. మొత్తం వివరాలు అడిగి కనుక్కున్నారు. నా బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచాను. తనకు నచ్చిన వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాలని నిర్ణయం తీసుకున్నాను. మా అమ్మాయికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చూడాలి.
అలాగే ఆమెలోని కవిత్వం, సంగీతాన్ని ఎంకరేజ్ చేయాలి. సినిమాలో నటించడం అనేది మీ ఇష్టం అని చెప్పారు. రామకృష్ణ గారు కూడా మీ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది కనుక వివాహం చేసుకోవడం నాకు ఇష్టమే. కానీ మీరు చెప్పిన కండిషన్స్‌కి నేను గ్యారంటీ ఇవ్వలేను. నేను చాలా సాధారణమైన మనిషిని. నా జీవన శైలికి మీ అమ్మాయి అలవాటు పడాలి అని ఖచ్చితంగా చెప్పారు. రామకృష్ణ గారు అలా తేల్చి చెప్పడంతోటి సుబ్బయ్య గారు ఇక ఇది అవ్వదు. నువ్వు మర్చిపో అని భానుమతి గారికి తేల్చి చెప్పారు. ఈ కథని మలుపు తిప్పే పాత్ర ఇప్పుడు ఎంటర్ అవుతుంది. ఆవిడే మనుపాక కమలమ్మ గారు. బందర్లో రామకృష్ణ గారు ఈవిడ దగ్గరే ఉండి చదువుకున్నారు. ఆమె రామకృష్ణని సొంత బిడ్డలాగా చూసుకున్నారు. ఆమె భానుమతి గారిని పిలిపించుకున్నారు. భానుమతి గారి చెల్లిని తీసుకొని వెళ్ళారు. కమలమ్మ గారికి భానుమతి గారు బాగా నచ్చారు. రామకృష్ణ గారేమో అన్నీ చెప్పారు. కమలమ్మ అప్పటికప్పుడే పెళ్లి చేయాలి అనుకున్నారు. భానుమతి గారు, రామకృష్ణ గారు ఇద్దరు కంగారు పడిపోయారు. ముహూర్తం కూడా చూపించారు. 1943 ఆగస్టు 6న అలాగే ఆగస్టు 8న 2 ముహూర్తాలు చూసి ఉంచారు. బుధవారం భానుమతి గారు వెళ్ళారు. నైట్ అయింది. కమలమ్మే అన్ని ఏర్పాట్లు చేశారు. 3 రోజులు ఎవరికంట పడకుండా దాచారు. హాస్టల్లో ఒకరోజు, బంధువుల ఇంట్లో ఒకరోజు తలపాగా లాంటివి పెట్టి తెర వేసి ఒకసారి ఇలా దాచారు. ఆదివారం పెళ్లి నిర్ణయించారు. జార్జ్ టౌన్లో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి, రహస్యం అంటే ఏదో తూతూ మంత్రంలాగా కాకుండా 200 మందిని పెళ్లికి పిలిచారు. సుబ్బయ్య గారికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. కానీ భానుమతి గారు వారి నాన్నగారు లేరని కొంత బాధగా ఉన్నారు. 1943 ఆగస్టు 8న వివాహం జరిపించారు. కన్యాదానం చేపించడానికి కూడా ఏర్పాట్లు చేసి వారి చేత కన్యాదానం జరిపించారు. పక్కనే ఉన్న మోడ్రన్ కేఫ్ అనే హోటల్లో భోజన ఏర్పాట్లు చేశారు. రావు బాలసరస్వతి గారితోటి చిన్న పాట కచేరీ కూడా ఏర్పాటు చేశారు. భానుమతి గారు శ్రీమతిగా మారి ఇంటికి వెళ్ళారు. భర్తతో కలిసి ఇంట్లోకి వెళ్ళారు. సుబ్బయ్య గారు బాధపడుతూ ఇంట్లోనే ఉన్నారు. ఎలాంటి కంప్లైంట్స్ ఇవ్వలేదు. మంచం మీద పడుకొని ఉన్నారు. అమ్మ కూడా బాధపడుతూ ఉన్నారు. నీకు కన్యాదానం చేసే భాగ్యాన్ని కూడా నాకు కలిగించలేదని చెప్పేసి బాధపడ్డారు. కమలమ్మ గారు, మీరు బాధపడకండి. మీరు లేని లోటు తప్ప పెళ్లి ఘనంగా జరిపించాను. ఇది దైవ నిర్ణయం అనుకోండి అని చెప్పారు. సుబ్బయ్య గారు భానుమతి గారి తల మీద చేయి పెట్టి దీవించారు. అలాగే తల్లి కూడా భానుమతి గారి కోసం నగలు, చీర, పసుపు, కుంకుమ తెచ్చి ఇవ్వగా రామకృష్ణ గారు కేవలం చీర, పసుపు, కుంకుమ వరకు మాత్రమే తీసుకోమని చెప్పారు. ఇక భర్తతో కలిసి వెళ్ళవలసిన టైం వచ్చింది. భానుమతి గారు తన ఆత్మకథలో చెప్పుకుంటూ నాన్నతో గడిపిన ప్రతి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడిన నాన్నని విడిచిపెట్టి వెళ్ళడానికి బాధగా అనిపించింది అని రాసుకున్నారు. భర్తతో కలిసి కమలమ్మ గారు ఏర్పాటు చేసిన చిన్న పోర్షన్ ఒక కార్ గ్యారేజ్ని ఒక గదిలాగా కిచెన్ లాగా ఏర్పాటు చేసి అందులో ఉంచారు. అలా 12th మహాలక్ష్మి స్ట్రీట్లో ఉన్న చిన్న పోర్షన్లో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. నైట్కి మూవీస్కి వెళ్ళినా, ఎక్కడికి బయటికి వెళ్ళినా రిక్షాలో, బస్లోనే వెళ్తూ ఉండేవారట. తన ఆత్మకథలో చెప్పుకుంటూ తన కొడుకు మొదటిసారి తనకు బెంజ్ కారు కొనిపించినప్పుడు కూడా నాకు అలా రిక్షాలో రామకృష్ణ గారితో కలిసి వెళ్ళడమే చాలా ఇష్టం అని చెప్పి రాసుకున్నారు. భానుమతి గారు అతి సాధారణ జీవితం మొదలుపెట్టారు. వంట చేసుకోవడానికి కూడా ఒక బొగ్గులు కుంపటిలాగా ఉండేదట. అయినా సరే భానుమతి గారు ఆ జీవితాన్నే ఇష్టపడ్డారు. సినిమాల మీద ఎప్పుడూ పెద్దగా ఆసక్తి చూపిన భానుమతి గారికి గృహిణిగా తనకు నచ్చిన వ్యక్తితో హ్యాపీగా ఉండడమే నచ్చింది. 1943 చివరిలో వారి ఇంటికి ముదిగుండ లింగమూర్తి గారు వచ్చారు. నీవు గొప్ప గాయనివి, ఇలా గృహిణిగా వంటింటికి అంకితం అయ్యావని అడగడం మొదలుపెట్టారు. అప్పుడు భానుమతి గారు, నేను ఆ సినిమా జీవితం ఎప్పుడూ కోరుకోలేదు. ఇలా కూడా నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. అప్పుడు ముదిగుండ లింగమూర్తి గారు, బిఎన్ రెడ్డి గారు ఒక కథ తయారు చేసుకున్నారు. ఆ మూవీలో ఒక పాత్రలో నువ్వు మాత్రమే నటించగలవు. కేవీ రెడ్డి గారు, చక్రపాణి గారు, కమలాకర్ కామేశ్వరరావు గారు అందరూ నువ్వు మాత్రమే నటించాలి అంటున్నారని చెప్పారు. నేను ఇంకెప్పటికీ సినిమాల్లో నటించను అని తేల్చి చెప్తుండగా ఆ టైంలోనే రామకృష్ణ గారు కూడా వచ్చారు. రామకృష్ణ గారు కూడా ఈ విషయం గురించి సముద్రాల గారు ఆల్రెడీ నాకు చెప్పారు. మా ఇద్దరికీ ఇష్టం లేదు, ఇబ్బంది పెట్టొద్దని రామకృష్ణ గారు కూడా చెప్పడంతో లింగమూర్తి గారు, నేను 4 రోజుల తర్వాత వస్తాను, మీరు ఆలోచించుకోండి, గాయనిగా నీకు మంచి పేరు వస్తుందని చెప్పి వెళ్ళిపోయారు. ఇద్దరు కలిసి టీ నగర్లో విఘ్నేశ్వరుని టెంపుల్కి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని ఆలోచించారు. ఇద్దరు మాట్లాడుకొని ఊరు వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యారు. మరుసటి రోజు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. రామకృష్ణ గారు ఆ టైంలో చెంచులక్ష్మి అనే మూవీకి పనిచేస్తున్నారు. ఆ మూవీ నిర్మాతకు చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నారు. మరుసటి రోజు రామకృష్ణ గారి అమ్మ, చెల్లి మద్రాసులో బంధువుల ఇంటికి వచ్చి వీరిని కబుర్ చేయగా వీరు అక్కడికి వెళ్ళారు.
అలా ఊరు వెళ్ళాలి అనే కార్యక్రమానికి అక్కడతో బ్రేక్ పడింది. ఒక వారం రోజుల పాటు అక్కడే ఉండి ఇంటికి తిరిగి వచ్చారు. వీరి ఇంటికి వచ్చి అలా తలుపు తీస్తున్న టైంలో ఇంటి ముందు 2 కార్లు ఆగినవి. బిఎన్ రెడ్డి గారు అలాగే ఆయన బృందం అక్కడికి వచ్చారు. బిఎన్ రెడ్డి గారు, నేను కథ చెప్తాను, నీకు నచ్చితేనే చెయ్యి, మీరు కాదన్నారంటే నేను ఈ మూవీ చేయలేనని అన్నారు. అప్పటికి 3 సినిమాలు డైరెక్టర్గా పనిచేసి బిఎన్ రెడ్డి గారు మంచి పేరు తెచ్చుకున్నారు. కథ మొత్తం విన్నారు. పెద్ద మనిషి చెప్పడంతో వీరు ఆలోచించుకొని, సరే ఈ ఒక్క సినిమా మాత్రమే చేస్తాను, త్వరగా పూర్తి చేయాలని కండిషన్ కూడా పెట్టారు. ఏమాత్రం ఇష్టం లేకుండానే ఒప్పుకున్నారు. అదే స్వర్గసీమ. అదే భానుమతి గారి సినీ జీవితానికి స్వర్గసీమగా మారింది. ఎన్నో అరుదైన అద్భుతాలు చేయడానికి కూడా నాంది పలికింది. 1944లో మూవీ ఉగాది రోజున మొదలైంది. పాటల రికార్డింగ్ అనేది స్టార్ట్ అయింది. అప్పటి వరకు కోరస్లు మాత్రమే పాడిన గొప్ప గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల గారు మొదటిసారి ఈ సినిమాలో భానుమతి గారితో కలిసి పాట పాడారు. అలా ఘంటసాల గారికి సోలో సింగర్గా ఇదే మొదటి చిత్రం. ఇది ఇలా ఉండగా భానుమతి గారి దూరపు చుట్టం వైవి రావు గారు వచ్చారు. ఓల్డ్ హీరోయిన్ లక్ష్మీ నాన్నగారు, నువ్వు మళ్ళీ సినిమాలు తీస్తున్నావని తెలిసింది, నా మూవీ కూడా చెయ్యాలని అడిగారు. భానుమతి గారు ఒప్పుకోలేదు. అప్పుడు వైవి రావు గారు, బిఎన్ రెడ్డి గారు మూవీ చాలా లేటుగా చేస్తారు, ఆ మూవీ కంప్లీట్ అయ్యేలోపే నేను తీస్తా అని ఒప్పించారు. ఆ మూవీ తహసీల్దార్ చెప్పినట్టుగానే ముందే కంప్లీట్ అయింది. 1944 డిసెంబర్లోనే రిలీజ్ చేశారు. స్వర్గసీమ షూటింగ్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది. తహసీల్దార్ మూవీలో భానుమతి గారికి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. స్వర్గసీమ మూవీ 1945లో కూడా పూర్తి కాలేదు. మూవీ అనేది పూర్తి అవడానికి కొన్ని నెలల ముందుగా భానుమతి గారు ప్రెగ్నెంట్ అని తెలిసింది. బిఎన్ రెడ్డి గారు ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా లాంగ్ షాట్, క్లోజప్ షాట్ తీసేశారు. దాదాపు భానుమతి గారు 8వ నెలలో కూడా మూవీలో నటించారు. స్వర్గసీమ మూవీ 1945 జనవరి 6వ తేదీన రిలీజ్ అయింది. మూవీ రిలీజ్ అయిన మరుసటి రోజు భానుమతి గారికి కుమారుడు జన్మించారు. భరణి సుబ్రహ్మణ్యేశ్వర శర్మ అని పేరు పెట్టారు. స్వర్గసీమ మూవీ భానుమతి గారికి విపరీతమైన పేరు తీసుకొచ్చి పెట్టింది. అలాగే భానుమతి గారి పాడిన పాటలు కూడా అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాయి. ఈ మూవీలో ఓహో పావురం అనే సాంగ్ చూడ్డానికి ఒక కుర్రాడు 36 సార్లు సినిమా చూశాడట. తనే స్వయంగా తర్వాత భానుమతి గారితో చెప్పాడు. ఆయనే తమిళ సూపర్ స్టార్ శివాజీ గణేశన్ గారు. మూవీ గొప్ప వసూళ్లను కూడా రాబట్టింది. బెంగళూరులో ఒక థియేటర్లో 100 రోజులు పైగా ఆడింది. ఆంధ్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక అన్ని చోట్ల గొప్పగా ఆడింది. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మురుగన టాకీస్ వాళ్ళు భానుమతి గారి ఇంటికి వచ్చారు. అప్పటికి భానుమతి గారి కొడుక్కి 17 రోజులు మాత్రమే. సంగీత ప్రాధాన్యం ఉన్న మూవీని తమిళ్లో తీస్తున్నాము, మీరు అందులో నటించాలి అని అడిగారు. వెళ్ళిపోదాం అనుకున్న భానుమతి గారు ఆలోచించుకున్నారు. కొంత మనీ సంపాదించుకొని కొడుక్కి ఆస్తి సమకూర్చి పెట్టాలనే ఆలోచనలో రత్నకుమార్ అనే మొదటి తమిళ మూవీకి ఒప్పుకున్నారు. తెలుగులో ఎంత పేరు ఉందో తమిళ్లో కూడా భానుమతి గారికి అంతకంటే ఎక్కువ పేరే ఉంది. అంతే విధంగా ప్రజల అభిమానాన్ని కూడా పొందారు. మూవీ 4 సంవత్సరాల టైం పట్టింది. మరికొన్ని మూవీస్లో కూడా నటించారు. అప్పుడు రామకృష్ణ గారు త్యాగేయ మూవీలో నాగి గారి దగ్గర పనిచేస్తూ ఉన్నారు. ఒక పాటలో డాన్స్ చేయడానికి భానుమతి గారిని అడగమని నాగయ్య గారు చెప్పడంతో భానుమతి గారితో చెప్పి ఆ మూవీకి పనిచేయడం మానేస్తున్నానని చెప్పి మానేశారు. అప్పటికే మంచి హీరోయిన్గా పేరు తెచ్చుకున్న భానుమతి గారిని ఒక పాటలో నటించమని అడగడంతో నో అని చెప్పి అక్కడే పనిచేయడం ఇష్టం లేక రామకృష్ణ గారు తన ఆత్మాభిమానంతో అక్కడి నుంచి వచ్చేశారు. అప్పుడు భానుమతి గారు రామకృష్ణ గారు ఖాళీగా ఉన్నారని మనమే మూవీ ఎందుకు తీయకూడదనే ఆలోచన వచ్చింది. అప్పుడు భానుమతి గారి వయస్సు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. రత్నకుమార్ తమిళ్ మూవీకి భానుమతి గారు 25,000 తీసుకున్నారు. ఆ 25,000 పెట్టి రామకృష్ణ గారి డైరెక్షన్లో సొంత మూవీ తీయడానికి నిర్మాణ సంస్థ అనేది నిర్మించారు. ఇద్దరూ కలిసి రత్నమాల మూవీ తీయాలని అనుకున్నారు. ఆ టైంలో ఎల్వి ప్రసాద్ గారు సారథి స్టూడియో వాళ్ళకి ఒక మూవీ చేయడానికి ముంబై నుంచి వచ్చారు. రామకృష్ణ గారితో ఉన్న పరిచయంతో నేను తెలుగులో మొదటి మూవీ డైరెక్టర్గా హీరోగా చేస్తున్నాను, ఆ మూవీలో భానుమతి గారు హీరోయిన్ అయితే బాగుంటుందని అడగడానికి వచ్చాను అని చెప్పారు. స్నేహితుడు కావడంతో రామకృష్ణ గారు కూడా ఒప్పుకున్నారు. అదే గృహప్రవేశం. 1946 అక్టోబర్ 4న రిలీజ్ అయింది. గొప్ప చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ మూవీ సొంత మూవీ రత్నమాల కంటే ముందే రిలీజ్ అయింది. తర్వాత రత్నమాల 1948 జనవరి 2న రిలీజ్ అయింది. ఘన విజయాన్ని సాధించింది. అలాగే 100 రోజులు ఆడింది.
భానుమతి గారికి బాగా ఇష్టమైన స్నేహితురాలు కాకినాడ నుంచి వచ్చారు. మద్రాసు వచ్చి తెలుగు మూవీస్లో కాదు హిందీ చిత్రాల్లో నటించాలనుకున్నారు. కానీ అవకాశాలు రాకపోవడంతో తెలుగులో నటించడం స్టార్ట్ చేశారు. ఆవిడే ది గ్రేట్ సూర్యకాంతం గారు. భానుమతి గారు తన ప్రతి చిత్రంలో సూర్యకాంతం గారికి ఒక క్యారెక్టర్ ఉండేలాగా చూసుకున్నారట. అప్పుడు తర్వాత రామకృష్ణ గారు లైలా మజ్ను చిత్రం తీయాలనుకున్నారు. అప్పుడే జానపద చిత్రాల్లో నటిస్తూ ఉన్న ఏఎన్ఆర్ గారిని హీరోగా ఎంపిక చేశారు. ఏఎన్ఆర్ గారు మేడం భానుమతి గారు అని పిలిచేవారట. అప్పుడే నిర్మించిన వాహిని స్టూడియోస్లో మూవీ తీయాలనుకున్నారు. ఆ మూవీ తమిళ్లో కూడా తీస్తున్నారనే వార్త రావడంతో డే అండ్ నైట్ కష్టపడి సినిమాని పూర్తి చేశారు. అక్టోబర్ 1, 1949లో మూవీ రిలీజ్ అయింది. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. అయినా మూవీ ఘన విజయాన్ని సాధించింది. తమిళ్లో తీసిన రత్నకుమార్ సినిమా రిలీజ్ అయ్యి భానుమతి గారికి గొప్ప పేరు తీసుకొచ్చింది. తర్వాత జెమినీ స్టూడియోస్ నుంచి మంగళ మూవీలో నటించమని అడిగారు. అలాగే అపూర్వ సోదరులు, హిందీలో నిషాన్, ఇలా 3 చిత్రాల్లో పనిచేశారు. రాత్రి పగలు కష్టపడి పనిచేశారు. ఆ రోజుల్లోనే ₹1,00,000 రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఇక తర్వాత భానుమతి గారి జీవితంలో మరొక గొప్ప చిత్రం మల్లీశ్వరి. భానుమతి గారిని మరొక మెట్టు ఎక్కించింది, ఆకాశంలో కూర్చోబెట్టింది. భానుమతి గారు ఎన్టీఆర్తో కలిసి నటించిన మొదటి చిత్రం ఇది. మల్లీశ్వరి మూవీ గురించి నేను సపరేట్ వీడియో చేశాను. చాలా గొప్ప చిత్రం. దాని గురించి చాలా విశేషాలు చెప్పడం జరిగింది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇక భానుమతి గారే డైరెక్టర్గా పనిచేసి డబల్ రోల్ వేసిన చిత్రం చండీరాణి. 1953 ఆగస్టు 28న చండీరాణి మూవీ రిలీజ్ అయింది. తెలుగు, తమిళ్, హిందీలో నిర్మించారు. 100కు పైగా థియేటర్స్లో రిలీజ్ చేశారు. లేడీ సూపర్ స్టార్ భానుమతి గారు ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశారు. అందులో ఇదొకటి. రామకృష్ణ గారు వేరే మూవీని డైరెక్ట్ చేస్తూ ఉండడంతో భానుమతి గారినే డైరెక్ట్ చేయమని చెప్పడంతో డైరెక్టర్గా మారారు. ఆ టైంలోనే భరణి స్టూడియోస్ కట్టడం కూడా ప్రారంభించారు. హీరోగా ఎన్టీఆర్ నటించారు. మూవీ ఎడిటింగ్ రామకృష్ణ గారే చేశారు. పట్టుదలలో, క్రమశిక్షణలో భానుమతి గారికి పోటీ లేరు, రారు అని ఎప్పుడూ ప్రూవ్ చేసుకుంటూనే వచ్చారు. ఎంతో కష్టపడి రాత్రి పగలు పనిచేశారు. మూవీ రీల్స్ని తలకింద పెట్టుకొని పడుకునేవారట. అలాగే భోజనం లేట్ అయితే అందరికీ తనే స్వయంగా వంట చేసి కూడా పెట్టేవారట. చండీరాణి మూవీ కూడా ఘన విజయాన్ని సాధించింది. మూవీ రిలీజ్ అయిన తర్వాత కలకత్తాలో ఒక మెట్రో థియేటర్లో ప్రివ్యూ వేశారు. 14 సంవత్సరాల క్రితం వరవిక్రయం అనే సినిమాని నాన్నగారితో కలిసి ఆపోజిట్లో ఉన్న ప్యారడైజ్ మూవీలో చూశారు. అదే ఆపోజిట్ థియేటర్లో 14 సంవత్సరాల తర్వాత తనే నిర్మించి, నటించి, డైరెక్ట్ చేసిన మూవీని చూశారు. తరువాత తమ దగ్గర పనిచేసిన డిఎల్ నారాయణ గారు దేవదాస్ మూవీ నిర్మిస్తున్నానని, అందులో నటించమని అడిగారు. తన దగ్గర ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన డిఎల్ నారాయణ గారి సినిమాలో నటించడమా అనుకున్నానని భానుమతి గారే స్వయంగా తన ఆత్మకథలో రాసుకున్నారు. స్టూడియో అధినేతగా, సంగీత దర్శకురాలిగా, అలాగే జ్యోతిష్యురాలిగా ఈ విషయాలన్నీ ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బై బై.